నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. హైదరాబాద్లో చుట్టూతా కానీ లేకుంటే ప్రైమ్ ఏరియా అంటారు సార్, ఐటీ కారిడార్ ఇటువంటి ప్రాంతాల్లో భూములు అంటే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ఐటీ కారిడార్ ఏదైతే దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఐటీసీ కోహినూరు అట్లాగే ఉన్నటువంటి ఇనార్బిట్ మాలు, ఈ పెద్ద ఎత్తున ఐటీ కారిడార్ ఏదైతే ఇవాళ కాంక్రీట్ జంగిల్ ఉంటుందో, ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ఇనార్బిట్ మాల్ ఆపోజిట్గా ఐటీసీ కోహినూర్ ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ రెండు ప్లాట్లకు సంబంధించినటువంటి స్టోరీ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎంత పచ్చగా కనిపిస్తుంది ఇదంతా కూడా. ఇంత పచ్చటి పర్యావరణంగా ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఈ హెరిటేజ్ రాక్స్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్మకానికి పెట్టిండ్రు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక భూమి సాధారణ భూమి కాదు. ఇది తరతరాలుగా ఒకవైపు దుర్గం చెరువు ఉంటుంది, మరొక వైపు హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైనటువంటి ఐటీ కారిడార్ ఉంటుంది. దాని చుట్టూతా భారీ నిర్మాణాలు, భారీ భవంతులు, భారీ కంపెనీలు ఉంటాయి. చూసుకోవచ్చు, ఇదంతా మీకు భారీ కంపెనీలు ఉంటాయి, మొత్తం హైరైజ్డ్ బిల్డింగ్స్. ఇలాంటి ప్రాంతాలలో 10 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని వేలం వేయడానికి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు సిద్ధమైపోయారు, నోటిఫికేషన్ ఇచ్చేశారు. అక్కడితో కథ అయిపోలేదు సుమి. ఈ భూమిపై హెరిటేజ్ రాక్స్ అని ఒక పర్యావరణ పరిరక్షణకు సంబంధించి దానికి సంబంధించినటువంటి వివాదాలు, కోర్టు కేసులు, అట్లాగే థర్డ్ పార్టీ హక్కులు, ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈ భూములకు సంబంధించి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం భూమి వేలమా, లేదంటే హైదరాబాద్ భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి చెలగాటమా అని. ఎందుకు అంటే, ఇంత ఓపెన్ స్పేస్, మిగిలినటువంటి ఈ ఓపెన్ స్పేస్ని ఇంత ఐటీ కారిడార్లో, కాంక్రీట్ జంగల్లో తెగనమ్మే ప్రయత్నంగా కనిపించట్లేదా? అంటే అసలు విషయం ఏంటంటే, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే టీజీఐఐసి ఉందో, ఇవాళ రాయదుర్గ్ సంబంధించి పాన్మక్తా గ్రామం పరిధిలో దుర్గం చెరువుకు అతి సమీపాన, దుర్గం చెరువుకు ఆనుకొనే ఉన్నటువంటి భూమిని వేలం వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ 2 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా పెట్టింది. ఒకటి సుమారుగా 5 ఎకరాల 25 గుంటలు, ఇంకోటి 5 ఎకరాల 38 ఎకరాలు. అంటే మొత్తం దాదాపుగా 10.63 ఎకరాలు, అంటే ఇంచుమించుగా 11 ఎకరాలు అనుకోండి. ఈ ప్రభుత్వం నిర్మించినటువంటి బేస్ ప్రైజ్ ఉంటుంది కదా, నిర్ణయించినటువంటి బేస్ ప్రైజు ఎకరాకి 175 కోట్లు. అంటే ఈ 2 ప్లాట్లకు కనుక కలిపి చూస్తే బేస్ విలువ 1860 కోట్లు, అంటే ఇంచుమించుగా 2000 కోట్లు. ఇక్కడ ఇది 2000 కోట్లు కాదు, ఇంకా ఇది ఓన్లీ బేస్ ప్రైజే నేను చెప్తుంది. మరి బేస్ ప్రైజే 2000 కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర. అందుకే ఇక్కడ ప్రశ్నలు కూడా చాలా పెద్ద ప్రశ్నలే ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇంత విలువైనటువంటి భూమి ఎందుకు అమ్మాలి? అది కూడా ఇవాళ హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటి హెరిటేజ్ రాక్స్ని అమ్మకానికి పెట్టారంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాము? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మరొక వైపు ఈ భూమి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇది హెరిటేజ్ రాక్స్. మరి ఇక్కడ ఉన్నటువంటి భారీ రాతి నిర్మాణాలు భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనటువంటివి అని ఇవాళ దానికి సంబంధించినటువంటి హెరిటేజ్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించి హెరిటేజ్ ప్రిసెంట్గా కూడా పరిగణించినట్లుగా కూడా రాక్ ఎక్స్పర్ట్స్, రాక్ సేవర్స్ ఆ యొక్క వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి ఇంత పురాతనమైనటువంటి రాతి నిర్మాణాలు, వందల మిలియన్ల సంవత్సరాల నాటివి, అవి కూడా ఇవాళ అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. దాన్ని కూడా అమ్మేసి కొండలను కరిగించి కాంక్రీట్ జంగల్గా తయారు చేసే పరిస్థితి. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది రాయి మాత్రమే కాదు, లక్షల కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటి భౌగోళిక చరిత్ర ఇక్కడ ఉందన్న వాదన స్పష్టంగా ఉంది. అలాంటి ప్రాంతాన్ని కాంక్రీట్తో ఇవాళ నింపేసే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన భవిష్యత్ తరాలకు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మర్చిపోయి అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఒక షాకింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాక్ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థల వాదనల ప్రకారం ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు హెరిటేజ్ ప్రిసింక్ట్గా కూడా పరిరక్షించాలనే ప్రతిపాదనలు వచ్చాయి, వాళ్ళు పోరాటాలు చేశారు. మరి ఇవాళ 2009-2010 సమయంలో ప్రభుత్వం మొత్తం ప్రాంతాన్ని పార్క్గా అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఎలాంటి కేటాయింపులు చేయకూడదని కూడా వాళ్ళు ఆనాటి నుంచి పోరాటం చేస్తున్నట్లుగా గుర్తు చేస్తూ ఉన్నారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఇవాళ అదే భూమి వేరే సంస్థల వైపు చేతులు మారింది, తర్వాత తిరిగి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆ భూమి వేలం దశకు చేరుకుంది, చివరికి వేలం దశకు వచ్చింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇక్కడ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే, హెరిటేజ్ ల్యాండ్ పైన థర్డ్ పార్టీ హక్కులు ఎలా సృష్టిస్తారు?
అంతేకాదు ఈ భూమికి సంబంధించి గతంలో కోర్టు వ్యవహారాలు ఉన్నాయని, హెరిటేజీ వక్ఫ్ లీగల్ వివాదాలు ఉన్నాయని కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన ప్రస్తావించినటువంటి వాటిల్లో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఈ భూమికి సంబంధించి 2020లో కోర్టును ఆశ్రయించారని కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఆయనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయనే అమ్మే ప్రయత్నం ఈ భూమిని చేస్తున్నారు, వేలం వేస్తున్నారు అంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఇదే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తున్నటువంటి అంశం. అంటే ఇక్కడ కేవలం భూములను అమ్ముకుంటూ వెళ్ళిపోతే భవిష్యత్ తరాలకి హెరిటేజ్ రాక్స్ని మనం ఏ విధంగా భావి తరాలకు మనం కాపాడగలుగుతాం, ఏ విధంగా ఇస్తాం? కానీ ఇక్కడ ఇది ఒక రకం చెప్పాలంటే రాజకీయాల కంటే కూడా పెద్ద ప్రశ్న ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ ఆరోపణలు ఒకవైపు, ప్రభుత్వం నిర్ణయం ఇంకొక వైపు. కానీ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే హైదరాబాద్కు ఇంకా ఎంత భూమి మిగిలింది? ఎందుకంటే ఉన్న భూమి అంతా అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దుర్గం చెరువు, ఈ మొత్తం ఒకటే బెల్ట్, ఐటీ కారిడారు, భారీగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం హైరైజ్డ్ బిల్డింగ్స్, రోడ్లపైకి ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోతుంది, కొత్త భవనాలు వస్తూ ఉన్నాయి, మెట్రో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇక ట్రాఫిక్ సమస్య తీరేది ఎప్పటికీ? ఓపెన్ స్పేస్ అనేది మాత్రం తగ్గిపోతూ ఉంది. ఇవాళ సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి, ఓపెన్ స్పేస్ ఉన్నది కూడా ఉంచే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. ఇప్పటికే పీక్ అవర్స్లో ట్రాఫిక్తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు హైదరాబాద్ వాళ్ళందరూ కూడా. ఇంకా భారీ స్థాయి ప్రాజెక్టు కనుక ఆ స్థలంలో వస్తే, కల్పిస్తే, ఒకవేళ వేలం అయిన తర్వాత మరి రేపటి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ ఇక్కడ అనేక నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. అదే ప్రాంతాల్లో మరికొన్ని భూములు వేలం వేస్తే ట్రాఫిక్ పైన ప్రభావం పడదా అని హైదరాబాదీలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. పర్యావరణపై ప్రభావం పడదా? దుర్గం చెరువు క్యాచ్మెంట్పై ప్రభావం ఉండదా? మరి ఇన్నింటికీ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి హెరిటేజ్ విలువ ఏమవుతుంది? సహజంగా దగ్గర ఇంచుమించుగా 1860 కోట్లు, అంటే 2000 కోట్ల ప్రశ్న కాదు ఇది. ఇప్పుడు మొత్తం కథను ఒక లైన్లో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ భూమిని కేవలం మార్కెట్ విలువతోనే చూడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని భూములకు ఆర్థిక విలువ ఉంటుంది, కొన్ని భూములకు పర్యావరణంగా విలువ ఉంటుంది, కొన్ని భూములకు చారిత్రాత్మకమైనటువంటి యొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఇంకా కొన్ని భూములకి కొంత అక్కడ గుర్తింపు ఉంటుంది, భవిష్యత్ తరాలకు ఆస్తులుగా మిగిల్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాల్లో దుర్గం చెరువుకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ భూమిలో ఇప్పుడు అంత హెరిటేజ్ రాక్స్ ఉన్నటువంటి భూముల్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం అంటే నిజంగా లంగ్ స్పేస్ కదా. హెరిటేజ్ చిహ్నాలు కూడా చెరిపేస్తే ఎట్లా? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి జగన్ గారు ఏం మాట్లాడతారు వినండి. దుర్గం చెరువు లేక్ విల్ నాట్ బి దిస్ బ్యూటిఫుల్ అగైన్. దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటి ఆ రాక్ ఏరియా, ఆ గ్రీన్ ఏరియా మొత్తం కూడా రాక్ కన్జర్వేషన్ జోన్ లో ఉన్నది. అట్లాంటి రాక్ కన్జర్వేషన్ జోన్ ని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా నోటిఫై చేసి ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ సంస్థలకి, మల్టీనేషనల్ కంపెనీలకు ఆక్షన్ అయిపోతా ఉన్నది. బేస్ ప్రైస్ ని 175 కోట్లుగా నిర్ధారించింది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడి మరి ఈ ప్లాట్లను దక్కించుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద కోర్, ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సైబరాబాద్. దీనివల్ల జరగబోయే నష్టం ఏంటంటే దుర్గం చెరువుకు ఉన్నటువంటి ఆ నేషనల్ రెయిన్ వాటర్ కలెక్షన్ జరిగేటువంటి ఈ రాక్ ఏరియా, ఈ రాక్ కన్జర్వేషన్ జోన్ అంతా కూడా, ఆ రాక్స్ అన్ని కూడా సంవత్సర కాలంలోనే మాయమైపోతాయి. దానివల్ల దుర్గం చెరువు విల్ లూజ్ ఇట్స్ బ్యూటీ, ఇట్ విల్ లూజ్ ఇట్స్ నేచురల్ బ్యూటీ అండ్ ఆరా. దుర్గం చెరువు లుక్స్ లైక్ ఎ పర్ల్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ సైబరాబాద్. అట్లాంటి వండర్ఫుల్ అట్రాక్టివ్ లొకేషన్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ రాక్స్ ని, ముఖ్యంగా హెరిటేజ్ రాక్స్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. Let us all, irrespective of politics, let us all join hands, all political parties, environmentalists and everyone join hands to save Durgam Cheru. ఈ హెరిటేజ్ రాక్స్ ని భవిష్యత్ తరాలకి, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. కాబట్టి let us all join hands to save Durgam Cheru. Save Durgam Cheru. జై తెలంగాణ. విన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏం మాట్లాడారు. ఇక్కడ ఇంకా ఒక సీరియస్ పాయింట్ ఉంది. ఈ భూమికి సంబంధించి గతంలో వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంతేకాదు అదే సర్వే నెంబర్లో మరో భూమి విషయంలో కూడా కోర్టు వ్యవహారం నడుస్తోందని, అయినప్పటికీ కూడా మరో 10.63 ఎకరాలను వేలం వేయటం ఎందుకు అని ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతోంది. అంటే భూమి టైటిల్ క్లియర్గా ఉందా, లేదంటే ఏదైనా లిటిగేషన్లో ఉందా, హెరిటేజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, క్యాచ్మెంట్ రిస్ట్రిక్షన్స్ వర్తిస్తాయా, హెచ్ఎండిఏ కానీ లేదంటే ఇతర జోనింగ్ రెగ్యులేటర్స్ ఏమన్నా, దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా, వక్ఫ్ కానీ లేకుంటే ఇతర సంస్థలకు సంబంధించినటువంటి హక్కుల వాదనలు ఏ విధంగా ఉన్నాయి అని పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ లోపిస్తూ ఉంది. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. ఒకవేళ కనుక ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ భూమి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది అంటే మరి అన్ని లీగల్ సమస్యలు క్లియర్ అయినాయా, హెరిటేజ్ రిస్ట్రిక్షన్స్ లేవా, ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ పూర్తిగా పాటిస్తున్నామా, మరి వేలం పూర్తిగా చట్టబద్ధతమేనా, మరి ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి బాధ్యత లేదా?
ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ సర్వే రికార్డ్స్ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, టైటిల్ డాక్యుమెంట్స్ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, హెరిటేజ్ స్టేటస్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశాలని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, జోనింగ్ పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, మరీ ముఖ్యంగా దుర్గం చెరువుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ స్టేటస్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలకు ఇటువంటి సమాధానాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇదేదో కేవలం బీఆర్ఎస్ పార్టీకో లేకుంటే కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ వార్గా కూడా దీన్ని చూడకూడదు. ఇది వాళ్ళు ఏదో ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళు సమాధానం చెప్తారు, ఇది కాదు. ఇది భావి హైదరాబాదీలకు మనం ఏమి ఇస్తున్నాము అని. అంటే ఇదేదో రాజకీయ గొడవలాగా సృష్టించి మార్చేసి మళ్ళీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తే అసలు సమస్య పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రేపు ప్రభుత్వం మారచ్చు, పార్టీలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, కానీ దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ఆ భూమి మాత్రం తిరిగి మళ్ళీ మనం అదే స్థాయికి నిర్మించలేము, సృష్టించలేము. కాబట్టి ఖచ్చితంగా ఒక హెరిటేజ్ రాక్ ఫార్మేషన్ని కూల్చేసి మళ్ళీ కాంక్రీట్ జంగల్ కట్టేస్తే మళ్ళీ మనం అటువంటి రాక్స్ని క్రియేట్ చేయలేం. ఒక ఓపెన్ స్పేస్ని కాంక్రీట్ జంగల్గా మార్చేసిన తర్వాత తిరిగి దాన్ని ఖాళీ స్థలంగా మార్చడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి ఇది ఒక రాజకీయ పార్టీల సమస్య కాదు, ఇది సాటి హైదరాబాదీ భవిష్యత్ సమస్య. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే అభివృద్ధి జరగాలి, ఎవరు కాదంట్లా, పెట్టుబడులు రావాలి, తీసుకొచ్చేటట్టుగా చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి. కానీ అభివృద్ధి పేరుతో నగరానికి ఊపిరి లేకుండా చేసి ఇవాళ లంగ్ స్పేస్గా ఉన్నటువంటి ఓపెన్ స్పేసులను తెగనమ్మి రెవెన్యూ పేరుతో హెరిటేజ్ని కూడా అమ్మేస్తే వేలం పేరుతో వివాదాస్పదమైనటువంటి భూముల్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అది చాలా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం. ఎందుకు అంటే దుర్గం చెరువు దగ్గర ఇటువంటి స్థలం ఇవాళ దీనికి టెక్నికల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు టెక్నికల్గా కూడా రిపోర్ట్స్ చాలా స్పష్టంగా ఇచ్చారు, మెట్రోపాలిటన్ కమిషనర్కి క్లియర్గా ఇచ్చారు. ఆ యొక్క ఎవరెవరు ఇచ్చారు, అంజిరెడ్డి గారు ఇచ్చారు, ప్రొఫెసర్ ఎన్విరాన్మెంటల్ అండ్ రిటైర్డ్ వైస్ ఎక్స్ ఛాన్సలర్ జేఎన్టీ వాళ్ళు, కె శ్రీనివాస్ చీఫ్ సిటీ ప్లానర్, సంధ్యారెడ్డి ప్రొఫెసర్ ఆర్కిటెక్చర్, అట్లాగే విద్యానగర్ డైరెక్టర్ ప్లానింగ్, ఇట్లా అందరూ కూడా ఇచ్చారు క్లియర్గా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎటువంటి అంశాలతోటి అంటే అన్ని క్లియర్గా ఇచ్చారు. ఎక్కడక్కడ కాంపౌండ్ వాల్స్, సువేజ్ ఎట్లా, లేదంటే కనుక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఇవంతా కూడా ఏ విధంగా ఎట్లా జరిగింది ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. బ్యూటిఫికేషన్ పార్ట్ ఏంటి, ఇంత క్లియర్గా రిపోర్ట్స్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే హెరిటేజ్ రాక్స్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెరిటేజ్ రాక్స్ని కూడా అమ్మేస్తున్నటువంటి ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.